ఒక వ్యక్తిని చూడగానే మనకి ఒక రకమైన భావం వస్తది. చాలా బావున్నారు. చాలా హుందాగా ఉన్నారు. మంచి వ్యక్తిత్వం కలిగి ఉన్నారు. మంచి భావాలను కలిగి ఉన్నారు. అంటే వాళ్ళు ఎలాంటి స్టేజ్‌లో అయినా సరే స్టెబిలిటీ మెయింటైన్ చేస్తారు. ఆ స్టెబిలిటీ మెయింటైన్ చేయటము అనేదేంటంటే, ఈ చక్రాస్ అన్నిటిని జయించడమే అనమాట. ఎక్కడ ఎలాంటి దానికి కూడా దే వోంట్ ఫాల్. ఎప్పుడూ కూడా అంటే కష్టంలో గానీ, సుఖంలో గానీ ఒకటే రకమైనటువంటి భావాన్ని కలిగి ఉంటారు. అలా ఉన్నప్పుడు మనం సహస్రాల స్థితిని చేరుకుంటాం. అంటే వీటన్నిటికి కూడా అతీతం అనమాట మనము. అంటే ఒకరోజు కష్టం వచ్చింది కదా! నాకింక ఏమీ లేదు అని బాధపడిపోవడం కాదక్కడ. కష్టంలో కూడా లేచి నిలబడగల శక్తి నాలో ఉంది అనేటటువంటి కాన్ఫిడెన్స్ డెవలప్ చేసుకోవడం. ఇప్పుడు పెద్ద తుఫానొస్తుందండి. తుఫానొస్తే పెద్ద పెద్ద చెట్లన్నీ పడిపోతూ ఉంటాయి. కానీ గడ్డి అప్పుడే వచ్చినటువంటి గడ్డి ఆ వర్షం దానికి పడిపోయినా మళ్ళీ లేసి నిలబడతది. అంటే దానికి కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది ఉంటుంది. అలాగే మనిషి ఏంటంటే తనలోని కాన్ఫిడెన్స్ లెవెల్స్‌ని పెంచుకుంటూ ఉంటే శక్తిని పొందగలుగుతూ ఉంటాడు. ఒక పాజిటివిటీని పొందుతూ ఉంటాడు. వీటన్నిటితో పాటుగా తను ఏదైతే సాధించాలనుకున్నాడో దానిపైన తన యొక్క ఫోకస్‌ని పెడతాడనమాట.